సో ఇప్పుడు వీడియోలో మనం గ్రూపింగ్ ఎలా చేయాలి, హౌ టు గ్రూప్ ఇన్ ఏ K-మ్యాప్. సో గ్రూపింగ్ ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. యాక్చువల్గా గ్రూపింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి యూజ్ చేసే టర్మ్స్ ఏంటంటే పెయిర్ అనే ఒక టర్మ్ వాడతాం, అలాగే క్వాడ్ అనే ఒక టర్మ్ వాడతాం, ఆక్టెక్ట్ అనే ఒక టర్మ్ వాడతాం. సో 2 వేరియబుల్స్ ఏదన్నా వస్తే కనుక దాన్ని పేర్ అని అంటారు. క్వాడ్ అయితే 4 వేరియబుల్స్, 8 వేరియబుల్స్ని అయితే ఆక్టెక్ట్ అని అంటారు. సో వేరియబుల్స్ 2 వేరియబుల్, 4 వేరియబుల్, 5 వేరియబుల్ అలాంటి వాటిల్లో ఈ పేర్స్, క్వాడ్, ఆక్టెక్ట్లు ఇలా వస్తాయి అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని దాంట్లో మనం ఒక కేస్ చూద్దాం. కేస్ 1 ఏంటంటే గ్రూపింగ్ ఆఫ్ వన్స్ విచ్ ఆర్ హారిజంటలీ అలైన్డ్, అలాగే గ్రూపింగ్ ఆఫ్ వన్స్ విచ్ ఆర్ వెర్టికల్లీ అలైన్డ్, అది కూడా ఒక సెకండ్ కేసు. ఇంకొక కేసు ఏం రావచ్చు అని అంటే గ్రూపింగ్ ఆఫ్ 2 సెల్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ కాలమ్స్ బిలాంగింగ్ టు సేమ్ రో. ఇది ఒక కేసు మనకి తారసపడచ్చు. కేసు 4 ఏ టైప్లో రావచ్చు అంటే ఓవర్లాపింగ్ పేర్స్ రావచ్చు. ఓవర్లాపింగ్ పేర్స్. సో ఇదంతా పేర్స్లో ఉన్న కేసెస్. ఓకే, సో ఈ పేర్స్ కేసెస్ని అబ్జర్వ్ చేద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ కేస్ 1 గ్రూపింగ్ ఆఫ్ వన్స్ విచ్ ఆర్ హారిజంటలీ అలైన్డ్. 3 వేరియబుల్ K-మ్యాప్ తీసుకుందాం. 3 వేరియబుల్ K-మ్యాప్లో 1 2 3 4, ఇది ఏ బారు, ఇది ఏ, ఇది బి బార్, సి బారు, బి బార్, సి, బీసీ, బీసీ బారు. సో వేరియబుల్స్ ఏ, బీసీ అనమాట. సో దీంట్లో గ్రూపింగ్ ఆఫ్ వన్స్ విచ్ ఆర్ హారిజాంటల్లీ అలైన్డ్ అంటున్నాడు. హారిజాంటల్గా అంటే 1 1 ఇక్కడ తీసుకుందాం. సో ఇలా 1 1 వచ్చినప్పుడు మనకి ఈ 1కి ఇది అడ్జసెంట్ అవుద్ది, అలాగే ఈ 1కి ఇది అడ్జసెంట్ అవుతుంది. అడ్జసెంట్ అంటే పక్కన ఉన్నది అనమాట. దీంట్లో బీసీ, బీసీ బార్ ఒకటే తేడా చూడండి. బీ బార్, సి బార్ అంటే 0 0, ఇది 0 1, ఇది 1 1, ఇది 0 1, సారీ ఇది 1 0. సో దీంట్లో బీసీ బార్ అంటే 1 0. సో దీంట్లో అడ్జసెంట్ అనే పదం వచ్చిందంటే దీని అర్థం ఏంటంటే ఒక టర్మ్కి ఇంకొక టర్మ్కి ఓన్లీ ఒకటే చేంజ్ ఉండాలి. 1 బిట్ చేంజ్ ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ అడ్జసెంట్ అనమాట. సో ఇలాగా హారిజంటల్గా ఉందనుకోండి, మనం ఇలా గ్రూప్ చేయొచ్చు అనమాట. 1 బిట్ చేంజ్ ఈజ్ దేర్, దెన్ ఇట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అడ్జసెంట్. సో ఇప్పుడు బీసీ ఉంది, బీసీ బార్ ఉంది, దీంట్లో కామన్ ఏంటి బీ కదా. సో ఇదేమో ఏ బార్. సో దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఏ బార్ బి అని రాయొచ్చు అనమాట. సో యాక్చువల్గా మీకు డౌట్ ఉందనుకోండి, దీన్ని ఇంకా ఏ విధంగా చేయొచ్చు అంటే ఈ 1 ఉన్న టర్మ్ ఏంటి ఏ బార్ బీసీ, అలాగే ఈ 1 ఉన్న టర్మ్ ఏంటి ఏ బి సి బార్, అంటే ఏ బార్ బి సి బార్. సో ఇది ఏ బార్ బీసీ ప్లస్ ఏ బార్ బి సి బార్. ఓకే, సో ఇప్పుడు ఏ బార్ అనేది కామన్ ఉంది, బి కూడా కామన్ ఉంది. దీనిలో తీస్తే సి ప్లస్ సి బార్ అని రాయొచ్చు. సో సి ప్లస్ సి బార్ అంటే ఆన్సర్ ఎంత అంటే సి ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. సో ఏ బార్ బి ఇంటూ 1 అంటే ఏ బార్ బి అని రాయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో మీకు అనుమానం ఉందనుకోండి, ఇలాగా లాజిక్ సింప్లిఫికేషన్ ఎక్స్ప్రెషన్స్ని ఉపయోగిస్తే కూడా మీకు క్లియర్ అవుతుంది. లాజిక్ ఎక్స్ప్రెషన్స్ ఇలాగ అప్లై చేసినా కూడా కరెక్టా కాదని అనుమానం ఉంటే తెలిసిపోద్ది. ఓకేనా, ఇది హారిజంటల్లీ అలైన్డ్ గ్రూపింగ్ ఆఫ్ వన్స్, నథింగ్ బట్ ఏ పెయిర్. ఇట్ ఈజ్ 2 వేరియబుల్స్ని ఇలా గ్రూప్ చేస్తే దాన్ని పెయిర్ అంటారు. ఇప్పుడు హారిజంటల్గా చూద్దాం, ఇప్పుడు వెర్టికల్గా చూద్దాం. ఇంతకుముందు హారిజంటల్గా చూసాం కదా, ఇప్పుడు వెర్టికల్గా చూద్దాం. సో దిస్ ఈజ్ ఏ బీసీ, ఏ బారు ఏ, బి బార్ సి బారు, బి బార్ సి, బీసీ, బీసీ బారు. వెర్టికల్గా అంటే ఇలా రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటే కనుక దీన్ని ఇలా గ్రూప్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏకి ఏ బార్కి ఓన్లీ 1 డిఫరెన్సే ఉంది, 1 బిట్ చేంజ్ ఉంది, అవునా.
సో ఇప్పుడు దీన్ని ఏంటంటారంటే దీంట్లో కామన్ ఏమి లేవు, ఇక్కడ మాత్రం కామన్ బీసీ అని రాయొచ్చు. సో దిస్ గ్రూప్ ఈజ్ కాల్డ్ బీసీ. మీకు అనుమానం ఉందనుకోండి, చూడండి ఇది ఏ బార్ బీసీ, ఏ బార్ బీసీ. సో ఈ 1 అనేది ఏ బార్ బీసీ, అలాగే ఈ 1 అనేది ప్లస్ రాసి ఏ బీసీ, ఏ బీసీ, బీసీ కామన్ తీయండి, ఏ ప్లస్ ఏ బార్. సో ఏ ప్లస్ ఏ బార్ అంటే 1. సో బీసీ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. ఓకేనా? సో బీసీ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. సో ఇప్పుడు థర్డ్ కేస్ ఏంటంటే గ్రూపింగ్ ఆఫ్ 2 cells ఫస్ట్ అండ్ లాస్ట్ కాలమ్స్ బిలాంగింగ్ టు సేమ్ రో. ఇది రో, అడ్డం అంటే ఇలా అడ్డంగా ఉన్నది రో, ఇలా నిలువుగా ఉన్నది కాలం అంటారు. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1 ఇక్కడ 1 పెట్టామనుకోండి, ఒక బిట్ చేంజ్ వచ్చిందిలో చూడండి, బీ బార్ సి బార్, ఇది బీ సి బార్, ఓన్లీ 1 బిట్ చేంజ్ వచ్చింది కదా, సి బార్కి చేంజ్ వచ్చింది, బీ బార్ సి బార్, బీ సి బార్, సి బార్ కామనే, బీ ఒకటి చేంజ్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు దీన్ని ఈ సైడ్ ఇలా ఉన్నప్పుడు 1 బిట్ చేంజ్ అయితే కనుక అది అడ్జసెంట్ లెక్కే. దీన్ని ఎలా ఫోల్డ్ చేసినా కూడా సేమ్ ఉన్నట్లు లెక్క. అడ్జసెంట్ అంటే ఏంటి? ఇఫ్ 1 బిట్ చేంజ్ ఇస్ దేర్, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అడ్జసెంట్. అడ్జసెంట్ ఉంటే కనుక పేర్ చేసుకోవచ్చు. అడ్జసెంట్స్ కెన్ బి కన్సిడర్డ్ ఫర్ పేర్స్ ఆర్ గ్రూప్స్, పేర్స్ ఆర్ గ్రూపింగ్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు బీ బార్ సి బార్, బీసీ బార్లో సి బార్ కామన్ ఉంది, బీ బార్ చేంజ్ అయింది. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఏ సి బార్ అని రాయొచ్చు. ఇది రెండిట్లు కలిపింది ఏ సి బార్, దీంట్లో కామన్ టర్మ్ సి బార్, ఇదేమో ఏ సి బార్. ఇప్పుడు మీకు అనుమానం ఉందనుకోండి, ఈ టర్మ్ 1 ఉన్నది ఏంటి? ఏ బీ బార్ సి బార్, ఈ 1 ఉన్న టర్మ్ ఏంటి? ఏ బీ సి బార్, ఏ బీ సి బార్. ఓకే, ఏ తీయచ్చు, సి బార్ కామన్ తీయచ్చు, బీ ప్లస్ బీ బార్ అని రాయొచ్చు. బీ ప్లస్ బీ బార్ అంటే 1, అంటే ఏ సి బార్ అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ ఏసీ బార్ వచ్చింది, మనం సింప్లిఫై చేస్తే కూడా ఏసీ బార్ వచ్చింది. సో ఇట్లాగా సింప్లిఫై చేస్తే ఆన్సర్ మనం ఈజీగా పసిగట్టచ్చు అనమాట. ఇది థర్డ్. ఓవర్లాపింగ్ చూద్దాం. ఫోర్త్ కేసు, కేస్ 4. ఏ బారు ఏ, బీ బార్ సి బార్, బీ బార్ సి, బీసీ, బీసీ బార్. ఓకే, సపోజ్ ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది అనుకోండి, మనం ఇలా పేర్ చేయొచ్చు. ఇలా పేర్ చేస్తే ఇది ఏ బారు, ఇటేపు బీ బార్ సి బారు, బీ బార్ సి, బీ బార్ కామన్గా ఉంది, బీ బార్ కామన్గా ఉంది కాబట్టి ఏ బార్ బీ బార్ అని రాయొచ్చు. బీ బార్ సి బారు, బీ బార్ సి, బీ బార్ కామన్. అలాగే ఇది కూడా ఓవర్లాప్డ్గా ఇది కూడా చేయొచ్చు. మనం చేస్తే ఇది బీ బార్ సి అని డైరెక్ట్గా రాసేయచ్చు. ఇక్కడ ఏ బార్ కదా, 2 కామన్ ఏమి లేవు కాబట్టి ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి బీ బార్ సి బార్ రాసేయచ్చు. సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇది కూడా వెరిఫై చేయండి మీరు పని. ఏ బార్ ఈ 1, ఏ బార్ బీ బార్ సి బార్, ఏ బార్ బీ బార్ సి బార్ ప్లస్ ఏ బార్ బీ బార్ సి, ఏ బార్ బీ బార్ సి ప్లస్ ఈ 1 ఏ బీ బార్ సి, ఏ బీ బార్ సి. ఓకే, సో ఏ బార్ బీ బార్ కామన్ తీసాం అనుకోండి, ఇందులో ఈ 2 టర్మ్స్లో సి ప్లస్ సి బార్ అవుద్ది ప్లస్ ఏ బీ బార్ సి. ఓకే, ఇప్పుడు సి ప్లస్ సి బార్ అంటే 1. సో ఫైనల్ ఏమవుతుంది? ఏ బార్ బీ బార్ ప్లస్ ఏ బీ బార్ సి. సో ఇక్కడ బీ బార్ కామన్ తీయచ్చు. బీ బార్ కామన్ తీస్తే ఏ బార్ ప్లస్ ఏసీ అని రాయొచ్చు. ఓకే, బీ బార్ కామన్ తీస్తే ఏ బార్ ప్లస్ ఏసీ అని రాయొచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే బీ బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ ఏసీని ఈ విధంగా రాయొచ్చు. ఏ బార్ ప్లస్ ఏ ఇంటూ ఏ బార్ ప్లస్ సి అని రాయొచ్చు. ఏ బార్ ప్లస్ ఏ అంటే 1 కాబట్టి బీ బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ సి అని రాయొచ్చు. ఏ బార్ ప్లస్ ఏ అంటే 1, ఏ బార్ ప్లస్ ఏ అంటే 1. సో బీ బార్ ఇంటూ 1 అంటే బీ బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ సి. సో దీన్ని ఇప్పుడు ఏ బార్ బీ బార్ ప్లస్ బీ బార్ సి. చూడండి, ఏ బార్ బీ బార్ ప్లస్ బీ బార్ సి సేమ్. ఇక్కడ డైరెక్ట్గా వచ్చినప్పుడు ఎంత వచ్చిందో మనం సింప్లిఫికేషన్ చేసినప్పుడు కూడా సేమ్ అలాగే వచ్చింది. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను, మనం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఆన్సర్ని కేమ్యాప్ మెథడ్లో ఈజీగా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఫోర్త్ కేసు ఏంటంటే ఓవర్లాపింగ్ కూడా కన్సిడర్డ్, కానీ టూ మచ్ ఓవర్లాపింగ్ మాత్రం చేయకూడదు. ఇది ఫోర్త్ కేసు. పెయిర్ని ఇన్ని రకాలుగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్
క్వాడ్కి అబ్జర్వ్ చేద్దాం.